మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, చక్కటి ముఖారవిందంతో, చందనం వంటి చల్లని మాటలతో, కత్తెర వంటి హృదయంతో ఉంటారు. వీరిని తెలుసుకోవడానికి ఒక్కటే మార్గం. వీరు వచ్చిన తర్వాత మీ వద్ద ఉన్న అమూల్యమైనవి ఒకటి ఒకటి దూరమవుతూ ఉంటాయి. కాన ఒక్కసారి పునరాలోచించుకొని తరచి ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. మీ పక్కన ఉన్నది శ్రేయోభిలాష లేక అలా నటిస్తున్నాడో అని. జీవితంలో పైకి రావాలంటే మన పక్కనున్న వాళ్ళ సరైన వాళ్ళ అయి కూడా ఉండాలి. చాలా మంది మేధావులు ఇక్కడ తప్పు చేస్తారు. కానీ ఏం లాభం? అమూల్యమైన సమయం ఎంతో వృధా అవుతుంది. అప్పటికి పరాజయం నలుమూలలా కమ్మేస్తూ ఉంటుంది. అసలైన వారంతా దూరమవుతారు. జరగాల్సిన నష్టమంతా సమస్తము జరిగిపోతుంది. సర్వము కాలి పట్టుకోవడానికి ఆకులు కూడా దరిదాపులో కానరావు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.